మహాభారతం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎవరు? శ్రీకృష్ణ, దుర్యోధన, కర్ణ, అర్జున వీరే కదా. కానీ మనలో చాలా మందికి తెలియని ఒక గొప్ప యోధుడు ఉన్నాడు. ఆయనే అర్జునుని కుమారుడు ఐరావణుడు. అరణ్యవాసం చేస్తున్న సమయంలో అర్జునుడు ఒక రోజు ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. ఆ నదికి కింద భాగంలోనే నాగలోకం ఉంటుంది. ఆ నాగలోక రాజకుమార్తె అయిన ఉలూపి తన దివ్య దృష్టితో పైన నదిలో స్నానం చేస్తున్న అర్జునుడిని చూసి ప్రేమలో పడుతుంది. వెంటనే పైకి వచ్చి తన నోటితో అర్జునుడిని కరుచుకొని పాతాళలోకానికి తీసుకువెళ్లిపోతుంది. అర్జునుడు కళ్ళు తెరిచేసరికి ఉలూపి తన ఎదురుగా ఉంటుంది. ఉలూపి తన ప్రేమను అర్జునుడికి వ్యక్తపరుస్తుంది. కానీ అర్జునుడు మాత్రం నిరాకరిస్తాడు. ఎందుకంటే తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని. కానీ ఉలూపి యొక్క ప్రేమకు ముగ్ధుడైన అర్జునుడు తనను పెళ్లి చేసుకుంటాడు. వారిద్దరికి పుట్టిన కొడుకే ఈ ఐరావణుడు. ఐరావణుడు కురుక్షేత్రంలో పాండవుల తరపున యుద్ధంలో పాల్గొని రాక్షస రాజు అయిన కులుంబుసుడితో పోరాడి వీరమరణం చెందుతాడు. అంతేకాకుండా పాండవులు యుద్ధంలో గెలవాలని తానే స్వయంగా కాలభైరవ యాగం చేసి తనను తాను సమర్పించుకుంటాడు. అంతటి యోధుడు ఈ ఐరావణుడు. ఈ ఐరావణుడిని ఇప్పటి కూడా తమిళనాడులో కులవాండవ స్వామిగా పూజిస్తూ ఉంటారు. ఈ యోధుడి గురించి మీలో ఎంతమందికి తెలుసు?